60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హాయ్ అండి, ఐఎమ్ అనిత అండ్ ఈరోజు కూడా మనం ఒక మంచి కొత్త కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఈ కాన్సెప్ట్లో సెంటెన్సెస్ ఎలా ఉంటాయంటే, మనం ఇట్లా అంటూ ఉంటాం కదా, మా నాన్న చెప్పాడు నాకు బయట తినొద్దని, మా అన్నయ్య చెప్పాడు ఈ డబ్బు ఖర్చు పెట్టొద్దని. మా అమ్మ చెప్పింది, ఏం చెప్పింది మా అమ్మ యాక్చువల్గా చాలా చెప్తుంది, ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు అని. మా నాన్న చెప్పాడు డబ్బు కొంచెం సేవ్ చేసుకోండి అని. ఇలా మనకు చాలా మంది చాలా చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా నాకు ఇట్లా చెప్పినారు, అట్లా చెప్పినారు, ఇది చేయొద్దన్నారు, అది చేయొద్దన్నారు అని మనం కూడా వేరే వాళ్ళకి చాలానే చెప్పాల్సి వస్తుంది. అట్లాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎట్లా ఫామ్ చేయాలి అని ఈరోజు మనం నేర్చుకుందాం. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్సెస్ తీసుకుంటే, ఎవరైనా నాకు ఇలా చేయనిత, అలా చేయనిత అని చెప్పారనుకోండి, నేను ఎలా చెప్పాలంటే, లైక్ మా అమ్మే నాకు డబ్బు కొంచెం సేవ్ చేసుకో అని చెప్పింది. మా అమ్మ నాకు ఏం చెప్పుంటుంది, డైరెక్ట్గా సేవ్ సమ్ మనీ అని చెప్పుంటుంది. సో మా అమ్మ నాకు ఇలా చెప్పింది అని చెప్పడానికి, మై మదర్ టోల్డ్ మీ టు సేవ్ సమ్ మనీ అని చెప్పొచ్చు. మై మామ్ టోల్డ్ మీ టు సేవ్ మనీ. ఇక్కడ మై మామ్ ఆస్డ్ మీ టు సేవ్ మనీ అని కూడా అనొచ్చు. మా అమ్మ చెప్పింది కదా, అడిగింది అంటామా అంటే, ఇంగ్లీష్లో ఇట్లా టోల్డ్ మీకి ఆస్డ్ మీకి పెద్ద తేడా ఏమి ఉండదు అనమాట. రెండు యూస్ చేసేస్తూ ఉంటారు. సో షీ టోల్డ్ మీ టు సేవ్ సమ్ మనీ అన్నా, షీ ఆస్డ్ మీ టు సేవ్ మనీ అన్నా రెండు ఒకటే. ఇక్కడ బాగా ఇంపార్టెంట్ ఏంటంటే టు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, సెడ్ టు మీ అనకూడదు, టోల్డ్ మీ అనాలి. ఓకేనా? స్పోకెన్లో ఎక్కువ మనం షీ టోల్డ్ మీ లేదంటే షీ ఆస్డ్ మీ. ఇక్కడ టూ ఇంపార్టెంట్. ఇక్కడ పెడతారు టూ. షీ టోల్డ్ మీ అనకుండా షీ టోల్డ్ టు మీ, షీ ఆస్డ్ టు మీ. అక్కడ వద్దు టూ, ఇక్కడ ఉండాలి టూ. ఓకేనా? ఇంకా నా ఫ్రెండ్ నాకు చెప్పాడు ల్యాప్టాప్ యూజ్ చెయ్యి ఎడిట్ చేయడానికి అని చెప్పి, లేదంటే జూమ్ యూజ్ చెయ్యి ఆన్లైన్ క్లాసెస్కి బాగుంటుంది అని చెప్పాడు అనమాట. సో మై ఫ్రెండ్ టోల్డ్ మీ టు యూజ్ జూమ్ యూజ్ చెయ్యి అని చెప్పాడు. సో మా నాన్న మాకు ఇన్వెస్ట్ చేయండి ఎక్కడైనా అని చెప్పాడు. మై డాడ్ టోల్డ్ మీ టు ఇన్వెస్ట్. నాకే కాదు మాకు చెప్పాడు అని చెప్పాలంటే, మై డాడ్ టోల్డ్ అస్ టు ఇన్వెస్ట్ సమ్వేర్. హీ టోల్డ్ అస్ టు ఇన్వెస్ట్ సమ్వేర్. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పాడు. సమ్వేర్ అంటే ఎక్కడైనా అన్నట్టుగా అనమాట. ఇక్కడ మీకు ఏమేమి వాడకూడదు అని చెప్పాను, టూ వాడకూడదు. టోల్డ్ టు మీ, ఆస్డ్ టు మీ ఇలా వాడకూడదు అని చెప్పాను. టోల్డ్ మీ లేదంటే ఆస్డ్ మీ అంతే. ఇక్కడ టూ ఖచ్చితంగా ఉండాలని చెప్పాను. టోల్డ్ మీ టు, ఆస్డ్ మీ టు అని చెప్పి. మీనే కాదు, వీ కెన్ యూజ్ ఎనీ ప్రొనౌన్. ఇన్ఫాక్ట్ నాకు చెప్పారు అంటే టోల్డ్ మీ టు అనండి, మాకు చెప్పారు అంటే టోల్డ్ అస్ టు అనండి, ఆమెకు చెప్పారు అంటే టోల్డ్ హర్ టు అని చెప్పండి. అలా అతనికి చెప్పారు అంటే టోల్డ్ హిమ్ టు. మా నాన్న మా చెల్లికి చెప్పాడు అనుకోండి, నువ్వు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతావు, సేవ్ చేసుకొని, మై డాడ్ టోల్డ్ మై సిస్టర్ టు సేవ్ సమ్ మనీ. మై డాడ్ టోల్డ్ మై సిస్టర్ టు సేవ్ సమ్ మనీ. ఫెస్టివల్కి ఇంటికి రాండమ్మా అంటారు కదా పేరెంట్స్. మా హస్బెండ్తో చెప్పాలి, మై డాడ్ టోల్డ్ మీ టు కమ్ హోమ్ ఫర్ ద ఫెస్టివల్ ఆర్ టు గో హోమ్ ఫర్ ద ఫెస్టివల్. ఇలాగా టూ మిస్ చేయొద్దు. ఇవన్నీ పాజిటివ్ సెంటెన్సెస్ టూ. ఇవి మామూలుగా రిపోర్టెడ్ స్పీచ్ అని చెప్పి చాలా కాంప్లికేటెడ్ చేసుకుంటూ ఉంటారు. చాలా సింపుల్ సెంటెన్సెస్ ఇవి. ఎవరైనా మనకు ఇలా చేయండి అని చెప్తే మనం టూ అని యూజ్ చేస్తాం. అంటే అది అడ్వైజింగ్గా చెప్పినప్పుడు ఎవరైనా ఇలా, లేదంటే ఆర్డర్ వేసినా కూడా, లేదంటే రిక్వెస్ట్ చేసినా కూడా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా రిక్వెస్ట్ చేసినా, ఆర్డర్ వేసినా, సజెషన్ ఇచ్చినా, అలా చేయండి, ఇలా చేయండి, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని మనం టూ అని చెప్పి మనం రిపోర్ట్ లాగా అనమాట. ఇది రిపోర్టెడ్ స్పీచ్ అంటే మళ్ళీ అమ్మో రిపోర్టెడ్ స్పీచా, దాంట్లో ఎన్ని రూల్స్ ఉంటాయో, దాంట్లో ఎన్ని స్ట్రక్చర్స్ ఉంటాయో అని భయపడతాం. బట్ ఇఫ్ యూ మేక్ ఇట్ సింపుల్, ఇది ఇంతే సింపుల్గా ఉంటుంది అనమాట. వాళ్ళు మాకు ఇట్లా చెప్పారు అని చెప్పడానికి జస్ట్ టూ అన్న ఒక వర్డ్ యూజ్ చేసి టెన్సెస్ కూడా ఏం చేంజ్ చేయక్కర్లేదు, మనం ఎట్లా సెంటెన్సెస్ కనెక్ట్ చేసేసేయచ్చు. తెలుసా? సరే, నెగటివ్గా చెప్పారనుకోండి, ఇవన్నీ అలా చెప్పారు, ఇలా చేయమన్నారు, ఇలా చేయమన్నారు కదా. సరే, నెగటివ్ సెంటెన్సెస్. అక్కడ డబ్బు ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పాడు మా నాన్న, టైం ఎక్కువ వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పాడు.
నేనే అందరికీ చెప్తూ ఉంటా, అనవసరంగా స్ట్రక్చర్స్ నేర్చుకోవద్దు అని చెప్తూ ఉంటాను అనమాట. గ్రామర్ ఎక్కువ నేర్చుకోవద్దు, గ్రామర్ ఎక్కువ నేర్చుకున్నంత, ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత కన్ఫ్యూజన్, ఎక్కువ నేర్చుకోవద్దు అని చెప్తూ ఉంటా. సో ఇవన్నీ అనిత అట్లా చెప్పింది అని చెప్పండి చూద్దాం. అనిత గ్రామర్ నేర్చుకోవద్దని చెప్పింది. ఎలా చెప్తారు? అనిత టోల్డ్ మీ డోంట్ లెర్న్ గ్రామర్ అని చెప్తారా? నేను డైరెక్ట్ గా అదే చెప్పుంటా, డోంట్ లెర్న్ గ్రామర్, డోంట్ వాచ్ టూ మెనీ గ్రామర్ వీడియోస్, ఓకే, డోంట్ ఇన్వెస్ట్ దేర్. ఇలా వాళ్ళు మనకు డోంట్ అనే చెప్పుంటారు, కానీ మనం ఇలా చెప్పారు, ఇలా చేయొద్దని చెప్పారు అని చెప్పడానికి మనం డోంట్ ని నాట్ టు గా చేంజ్ చేయాలి. అంతే, ఇది ఒక్కటే చేంజ్ ఇక్కడ. డోంట్ ని నాట్ టు గా చేంజ్ చేస్తాం. సో ఆర్డర్ వేసి ఉండొచ్చు, వాళ్ళు రిక్వెస్టింగ్ గా చెప్పుండొచ్చు, సజెస్టింగ్ గా చెప్పుండొచ్చు. డాక్టర్ ఏమంటాడు? డోంట్ ఈట్ సో మచ్ ఆఫ్ సాల్ట్ అంటాడు. సో అట్లా డోంట్ అని ఎవరైనా మనకు చెప్పిండేది, అంటే డోంట్ డూ దట్ అని చెప్పిండేది అంతా నాట్ టు గా చేంజ్ చేసి మనం సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్ పెడతాం. అనిత టోల్డ్ మీ నాట్ టు లెర్న్ స్ట్రక్చర్స్, నాట్ టు లెర్న్ గ్రామర్ అని చెప్తారు. గ్రామర్ నేర్చుకోవద్దని చెప్పింది. ఇప్పుడు డాక్టర్ సాల్ట్ తినొద్దని చెప్పాడు. ది డాక్టర్ టోల్డ్ మీ, ది డాక్టర్ అడ్వైజ్డ్ మీ అని కూడా అనొచ్చు, బట్ ఓకే, టోల్డ్ మీ. ఏమంటారు? సాల్ట్ తినొద్దు, డోంట్ ఈట్ అని చెప్పుంటాడు కదా, మనం ఏం చెప్పాలి? నాట్ టు ఈట్ సాల్ట్. కార్టూన్స్ ఎక్కువ చూడొద్దు అని పిల్లలకి మనం చెప్తూ ఉంటాం, ఆర్ వాళ్ళు నాకు చెప్పారు అది చూడొద్దని, ఆ వీడియో చూడొద్దని, ఆర్ ఆ మూవీస్ చూడొద్దని చెప్పారు. దే టోల్డ్ మీ నాట్ టు వాచ్ ద వీడియో, నాట్ టు వాచ్ ద మూవీ. దే టోల్డ్ మీ నాట్ టు వాచ్, అది ఏదైతే అది వీడియో, మూవీ చూడొద్దని చెప్పారు, అక్కడికి వెళ్ళొద్దని చెప్పారు, అక్కడ ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పారు. ఇలా ఏది చెయ్యొద్దు అని చెప్పినా డోంట్ అని చెప్పుంటారు వాళ్ళు. దాన్ని మనం దే టోల్డ్ మీ నాట్ టు డూ దట్ అని చెప్తే సరిపోతుంది. నా ఫ్రెండ్ నాకు చెప్పాడు ఆ వెబ్సైట్ లో అసలు ఏమి కొనొద్దు అని చెప్పాడు. సో నేను మీకు చెప్పాలనుకోండి, మై ఫ్రెండ్ టోల్డ్ మీ నాట్ టు బై ఎనీథింగ్ ఆన్ ద వెబ్సైట్. అది ఏ వెబ్సైట్ అయినా అయి ఉండొచ్చు. హీ టోల్డ్ మీ నాట్ టు బై ఎనీథింగ్ దేర్ అన్నాం. వై టు మెన్షన్ ఎనీ వెబ్సైట్? అక్కడ ఏం కొనొద్దు అని చెప్పాడు నా ఫ్రెండ్. హీ టోల్డ్ మీ నాట్ టు బై ఎనీథింగ్ దేర్. ఆ రెస్టారెంట్ లో తినొద్దు, ఫుడ్ అసలు బాగాలేదు అని చెప్పాడు. హీ టోల్డ్ మీ నాట్ టు ఈట్ ఎనీథింగ్ ఇన్ దట్ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ ఏంటి అనేది కూడా వద్దు, జస్ట్ ఎగ్జాంపుల్. అక్కడ బాగుండదు, తినొద్దు అని చెప్తారు కదా మనకు చాలా మంది. సో సమ్వన్ టోల్డ్ మీ నాట్ టు ఈట్ ఇన్ దట్ రెస్టారెంట్ అనొచ్చు. ఎవరో చెప్పారు నాకు అనడానికి someone told me not to eat there. వాళ్ళని మాత్రం నమ్మొద్దు అని చెప్పారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు అని చెప్పారు. ఇలాంటివన్నీ ఎలా? ఆర్ ఎవరు చెప్పారు? someone told me not to trust them or not to believe them. someone told me not to give them any money. ఏ డబ్బు అసలు ఇవ్వద్దని చెప్పారు. సో ఇప్పుడు మీరు కొన్ని ట్రై చేయండి. ఎలా అంటే, నేను మీకు కొన్ని చెప్తూ ఉంటాను. ఇంగ్లీష్ ని ప్రాక్టికల్ గా నేర్చుకోండి, ఇంగ్లీష్ మూవీస్ చూడండి, నేటివ్ స్పీకర్స్ ని ఇమిటేట్ చేయండి, గ్రామర్ నేర్చుకోవద్దు, స్ట్రక్చర్స్ అసలే నేర్చుకోవద్దు. ఇవన్నీ నేను మీకు చెప్పేవన్నమాట. అనిత ఇలా చెప్పింది అని చెప్పాలంటే ఎట్లా చెప్తారు? అనిత టోల్డ్ మీ నాట్ టు వాచ్ గ్రామర్ వీడియోస్, అనిత టోల్డ్ మీ నాట్ టు లెర్న్ స్ట్రక్చర్స్. ఇవన్నీ అట్లా చేయొద్దని చెప్పింది అని. అనిత నేటివ్ స్పీకర్స్ వీడియోస్ చూడమని చెప్పింది. అనిత టోల్డ్ మీ టు వాచ్ నేటివ్ స్పీకర్స్ వీడియోస్. ఇమిటేట్ చేయండి నేటివ్ స్పీకర్స్ ని, ఆ యాక్సెంట్ అలవాటు అవుతుంది అని చెప్పుంటా. అనిత టోల్డ్ మీ టు ఇమిటేట్ ద నేటివ్ స్పీకర్స్. దీనికి రిపోర్టెడ్ స్పీచ్ అని ఒక పెద్ద పేరు పెట్టి, అమ్మో రిపోర్టెడ్ స్పీచ్, స్ట్రక్చర్స్, దీంట్లో మళ్ళీ గ్రామర్ అని కాంప్లికేట్ చేయకుండా, అఫ్ కోర్స్ ఇది రిపోర్టెడ్ స్పీచే, అందులో ఒక చిన్న వింగ్ లాగా అనమాట, ఒక చిన్న కాన్సెప్ట్ రిపోర్టెడ్ స్పీచ్ లోనే. ఏంటి ఇందులో ఓల్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది, టు నాట్ టు పెట్టడం. పాజిటివ్ సెంటెన్స్లకి ఎవరైనా పాజిటివ్ గా అడ్వైస్ ఇచ్చినప్పుడు, సజెషన్ ఇచ్చినప్పుడు, లేదంటే ఆర్డర్ వేసినప్పుడు అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి, అలా తిను, ఇలా తిను, అలా ఉండి ఇలా, ఇట్లాంటి ఆర్డర్ వేసినప్పుడు మనం టు అని, ఇలా చేయొద్దు నువ్వు అని చెప్పినప్పుడు నాట్ టు అని చెప్పి రిపోర్ట్ చేయడం నేర్చుకోండి. జస్ట్ లైక్ దిస్ టు బి, నాట్ టు బి అని కూడా ఉంటాయి. బీ కామ్, బీ హ్యాపీ,
బీ కూల్. ఇలా ఎవరైనా మనకు బీ అని చెప్పినప్పుడు, అంటే అలా ఉండు ఇలా ఉండు అని చెప్పినప్పుడు, షీ టోల్డ్ మీ టు బీ హ్యాపీ, షీ టోల్డ్ మీ టు బీ కామ్, షీ టోల్డ్ మీ టు బీ క్వైట్. ఇట్లా క్వైట్గా ఉండమని చెప్పింది, కామ్గా ఉండమని చెప్పింది, హ్యాపీగా ఉండమని చెప్పింది. ఇలాంటి వాటికి టు బీ అని కూడా యాడ్ చేస్తాం. ఆనెస్ట్గా ఉండండి, బీ ఆనెస్ట్ అని అంటాం. షీ టోల్డ్ మీ టు బీ ఆనెస్ట్, ఆనెస్ట్గా ఉండమని చెప్పింది. ఇలా పంక్చువల్గా ఉండండి అని చెప్పుంటా. ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసేది పంక్చువాలిటీ అనమాట. నేను క్లాస్ ఇప్పుడు 6 కంటే 6కి రావాలి కదా, అదే పంక్చువాలిటీ. సో పంక్చువాలిటీ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎనీబడి. అది ఉంటే అన్నీ వచ్చేస్తాయి. సో షీ టోల్డ్ అస్ టు బీ పంక్చువల్, టు బీ. నేను బీ పంక్చువల్ అని చెప్పుంటాను, మీరు దాన్ని రిపోర్ట్ చేసేటప్పుడు షీ టోల్డ్ అస్ టు బీ పంక్చువల్ అని చెప్పాలి. నాట్ టు బీ, ఇప్పుడు డోంట్ బీ సో రూడ్, డోంట్ బీ లేజీ, డోంట్ బీ లెథార్జిక్, డోంట్ బీ సో క్రూయల్. ఇలా నేను డోంట్ బీ అని ఏదైనా చెప్తే, లేకపోతే మనకే ఎవరైనా డోంట్ బీ అని చెప్పినప్పుడు షీ టోల్డ్ అస్ నాట్ టు బీ లేట్, లేట్గా ఉండొద్దు అని చెప్పింది. షీ టోల్డ్ అస్ నాట్ టు బీ రూడ్, రూడ్గా ఉండొద్దు అని చెప్పింది. షీ టోల్డ్ అస్ నాట్ టు బీ లెథార్జిక్, లెథార్జిక్గా ఉండొద్దు అని చెప్పింది. ఇట్లా షీ టోల్డ్ అస్ నాట్ టు బీ నెగ్లెక్ట్గా ఉండొద్దు అని చెప్పింది. అలా అడ్జెక్టివ్స్ యూస్ చేసినప్పుడు మనం వాటిని అడ్జెక్టివ్స్ అంటాం. అవి ఏంటి అని నేను మళ్ళీ చెప్తానులేండి. సో అట్లాంటి అడ్జెక్టివ్స్ యూస్ చేసినప్పుడు మనం టు బీ, నాట్ టు బీ అనేది యూస్ చేస్తాం. ఓకేనా? అవి అడ్జెక్టివ్స్ చూడండి, గుర్తుపెట్టుకోండి. బీ అని ఎక్కడొస్తుంది అంటే అడ్జెక్టివ్స్కి ముందు వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఐల్ సీ యూ ఆల్ విత్ అనదర్ కాన్సెప్ట్ నెక్స్ట్ టైం, another useful and new concept next time. Bye bye, take care.